ఇక్కడ మందేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన తర్వాత తెలిసిన విశిష్టత ఏంటంటే అండి, మామూలుగా శనేశ్వరుడికి శని బాధలు ఉంటేనే ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలంటారు. కానీ ఇక్కడ అలాంటిగా ఏమీ లేదండి. ఎందుకంటే పరమశివుడిని అందరూ దర్శించుకోవచ్చు, అందరికీ ఆ భాగ్యం కలుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. పైగా శని కృప ఇంకా ఎక్కువ ఉంటుంది వచ్చి దర్శించుకుంటే. నేను కూడా మామూలుగా అంతకుముందు నాకు ఏదో శని దోషం ఏదో ఉంది అంతకుముందు అన్నారు. అన్నప్పుడు ఒక 4 months 5 months నాది నా తాలూకు వ్రతం ఇది అంటారు కదా, అది అయిపోయి అభిషేకాలు అవన్నీ అయిపోయాయి. అయిన తర్వాత నా అదృష్టం చూడండి, దాదాపుగా 8 నెలల తర్వాత మందేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ శని కటాక్షం ఉంది కాబట్టే ఈ రోజున మామూలుగా అయితే ఎవరికి అంటే అంటే పరమేశ్వరుడి కృప లేనిదే చీమైనా కొట్టదంటారు కదా, అలా ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరికి దర్శనం కలగదు, ఆ భాగ్యం కలగదు, ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులను కూడా కలగదు. సో ఆ స్వామి కృప ఉంది కాబట్టి నాకు ఈ రోజున ఇక్కడ మందేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాను. పైగా నాకు ఇందాక చెప్పాను కదండి, ఆలయానికి వచ్చి చాలా ఒక మనసు ప్రశాంతంగా ఉందని. సో ఇక్కడేమీ అలాంటిది ఏమీ లేదండి. అంటే కేవలం శని దోషాలు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి దర్శనం చేసుకోవాలి. అందరూ రావచ్చు, ఏ వారమైనా రావచ్చు, ప్రత్యేకంగా సోమవారం శనివారం అన్ని వారాలు రావచ్చు. వచ్చి పరమేశ్వరుని దర్శించుకోండి, మీకు అన్నీ మీ బాధలన్నీ పోతాయి, మీకు అన్నీ మంచి జరగాలని. సర్వే జనా సుఖినో భవంతు.